ఓరి నాయనా, ఈ బ్రిడ్జ్ ఏంట్రా బాబు ఇంత పొడవుగా ఉంది. మనం ఇప్పుడు ఈ అమరావతి బాహుబలి బ్రిడ్జ్ మీద ఉన్నాం. మనం ఇప్పుడు ఈ అమరావతి బాహుబలి బ్రిడ్జ్ మీద ఉన్నాం. దీన్ని నార్మల్గా విజయవాడ వెస్ట్ బైపాస్ అని చెప్పి పిలుస్తారు. ఇది ఆల్మోస్ట్ 3.1 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇటు సైడ్ నుంచి గొల్లపూడి ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మీకు అక్కడ గుంటూరు జిల్లా ఏదైతే ఉందో అక్కడ వెంకటపాలెం అని చెప్పేసి ఆ విలేజ్ దగ్గర అయితే ఉంటుంది. మెయిన్గా హైదరాబాద్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు డైరెక్ట్గా అమరావతికి వెళ్ళడానికి సిటీ లోపలికి వెళ్ళకుండా వెళ్ళిపోవచ్చు. అండ్ చెన్నై కూడా ఈ రూట్ నుంచే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ రోడ్డు వల్ల ఏమవుతుందంటే సిటీలో ట్రాఫిక్ చాలా తగ్గుతుంది. అండ్ రోడ్డు మీద మన ఎక్స్పీరియన్స్ అయితే చూస్తున్నాము. ఒకసారి మీరు రోడ్ని అయితే చూడండి, చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ రోడ్ అనేది కృష్ణా రివర్ ఏదైతే ఉందో కృష్ణా నదుల మీద ఉన్న అతిపెద్ద బ్రిడ్జెస్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అనమాట. చాలా లెంత్ ఉన్న బ్రిడ్జ్, ఇది చాలా పెద్దది. చాలా కోట్లు పెట్టయితే దీన్ని అయితే కట్టించారు. అసలు మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ అయితే. సో చాలా వైడ్గా ఉంది బ్రిడ్జ్ అనేది. సిటీ లోపల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ వల్ల సిటీలో ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుంది. అండ్ హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ బ్రిడ్జ్ మించే వెళ్ళిపోతూ ఉంటాయి చెన్నైకి, ఇంకా అటు అమరావతి గుంటూరు డిస్ట్రిక్ట్లు ఏవైతే ఉన్నాయో అటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ బ్రిడ్జ్ రావడం వల్ల చాలా మంచి పని అయితే అయింది. సో ఇంకా విజయవాడలో రీసెంట్గా ఒక బోట్ హౌసెస్ కూడా పెడుతున్నారు ఐలాండ్లో. అవి కూడా వచ్చేస్తే టూరిజం బాగా అభివృద్ధి అవుతుంది అనమాట. ఒక్కసారి వీలైతే ఈ బ్రిడ్జ్ని మనం డ్రోన్ షాట్లో చూద్దాం, ఇంకా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఈ బ్రిడ్జ్ డైరెక్ట్ గా కనెక్టివిటీ ఉంటుంది. ఇంకా ఈ బ్రిడ్జ్ దాదాపుగా 3.1 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా విజయవాడ సిటీలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఏ నేషనల్ హైవే 16 ఏదైతే ఉందో చెన్నై కోల్కతాది, అండ్ ఇంకా స్టేట్ హైవే 65 హైదరాబాద్ విజయవాడని ఈ రోడ్ అనేది కలుపుతుంది. ఇంకా హైదరాబాద్ నుండి వచ్చేవారు లేదా వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చేవారు విజయవాడ సిటీ లోపల ట్రాఫిక్ లో చిక్కుకోకుండా డైరెక్ట్ గా అమరావతి వెళ్ళిపోవచ్చు. లేదా చెన్నై తిరుపతి వెళ్లే వాళ్ళు కూడా ఈ రూట్ నుంచే వెళ్ళిపోవచ్చు. ఈ బ్రిడ్జ్ రావడం వల్ల దాదాపు జర్నీ టైం 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు తగ్గుతుంది. ఇంకా సిటీలో ట్రాఫిక్ లో వెయిట్ చేసి ఇబ్బందులు పడే బదులు డైరెక్ట్ గా ఈ రోడ్ నుంచి వెళ్ళిపోతే ప్రశాంతంగా మన గమ్యస్థానాలకు అయితే చేరుకోవచ్చు. ఈ కృష్ణానదిపై ఉన్న ఈ 3.1 కిలోమీటర్ల బ్రిడ్జ్ కట్టడానికి దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు అయిందని చెప్తున్నారు. ఇంకా దీన్ని కట్టడానికి 3.5 నుంచి 4 సంవత్సరాల వరకు టైం అయితే పట్టింది. మధ్యలో కొన్నిసార్లు ఆగిపోయింది కూడా. ఎందుకు వర్క్ ఆగిపోయిందంటే కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఒకసారి, ఇంకా కృష్ణానదిలో వరదలు వచ్చాయి కదా, దాని వల్ల కూడా కొన్ని రోజులు వర్క్ అయితే ఆగిపోయింది. ఇలాంటి డెవలప్మెంట్ రావడం వల్ల ప్రజలు కూడా చాలా సంతోషపడతారు. అండ్ ఇక్కడ అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా అభివృద్ధి అయితే చెందుతుంది.
నిజంగా బాహుబలి బ్రిడ్జ్ పేరుకి అసలు ఏమాత్రం తగ్గలేదు. బాహుబలి లాగానే చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 3.1 కిలోమీటర్స్. దాని మీద వెళ్తుంటే అసలు అంటే ఇది కృష్ణా నది మీద ఉంది కదా, భలే ఫీలింగ్ ఉంది. అండ్ కృష్ణా నది మీద బోటింగ్ కూడా చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ త్వరలో ఆ హౌస్ బోట్స్ కూడా రాబోతున్నాయి, మీరు దాంట్లో కూడా స్టే చేయొచ్చు. అండ్ కాస్టింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే దాని ఇనాగ్రేట్ అయితే చేసేసారు. మరి వాటిని కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. బట్ ఈ రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సిటీలో ట్రాఫిక్ మాత్రం చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొంతమందికి షేర్ చేయండి. విజయవాడలో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.